నమస్తే CH9 టీవీ న్యూస్కి స్వాగతం. వైఎస్ జగన్ను దెబ్బతీయడానికి శ్రీమహావిష్ణువునే వాడుకున్నాడు. శివపాలుడే సిగ్గుపడేలా, కంసుడే చెవులు మూసుకునేలా, సమస్త రాక్షసులు నోరు వెళ్లబెట్టేలా చంద్రబాబు తన మాటలు, చేష్టలతో, వంతపాడే మీడియాతో లడ్డూపై దుష్ప్రచారం చేయించాడు. నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందని శ్రీవారి లడ్డూపై తప్పుడు ప్రచారం చేశాడు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అపవిత్రం చేసే విధంగా ఓసారి పాలిస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాక్ట్ కూడా వాడారు. ఏది టీకి బదులు adulterated ghee, 4 tankers have been kept aside, and then they were kept aside so that they can be used when the reports come clear. But the reports unfortunately didn't come clear, then we rejected, we sent away, and then we stopped from that supply. ఇక్కడికి వచ్చినప్పుడు 4 ట్యాంకర్స్, అప్పటికే 4 ట్యాంకర్స్ వచ్చేసాయి, దాన్ని వాడారు. To the so-called people who comment on us, for the so-called pseudo-secularists, then let me tell you, I will make my stand clear to you today. I am an unapologetic Sanatani Hindu. I am an unapologetic Sanatani Hindu. But I will respect Islam. I respect Christianity. I respect Sikhism. I respect Buddhism and all the other dharmas. But I am an unapologetic Sanatani Hindu. Let me be very clear to you guys. విషయాలతో కలిపిన లడ్డు లక్షల లడ్లు తిరుపతి లడ్లని పీల్చుకుంటే దేశం అంతా దీన్ని కదిలిపోయింది. రోజు దాన్ని అపవిత్రం జరిగింది. అందరూ చూడడం జరిగింది. జగన్ గారిని దెబ్బతీయటానికి జగమంతా కొలిచేటువంటి శ్రీ మహావిష్ణువుని వాడుకొని శిశుపాలుడే సిగ్గుపడేలా, కంసుడే చెవులు మూసుకునేలా, సమస్త రాక్షసులు నోరు వెళ్లబెట్టేలా చంద్రబాబు నాయుడు గారు తన మాటలతో, చేష్టలతో, తన వంతపాడేటువంటి పత్రికలు, ప్రసార మాధ్యమాలతో లడ్డూలో వాడేటువంటి నెయ్యి మీద అసలు నెయ్యే వాడలేదు, యానిమల్ ఫ్యాట్ వాడారు అని ఆయన మాట్లాడడం జరిగింది 18వ తారీఖు సెప్టెంబర్న.